Productions BD Dummurepe Dance Show. Hi, hello, namaste. Welcome to KSK Productions DD Dummurepe Dance Show. Sponsored by Sri Ramanujan School, Gutti Samrakshana Samiti, Jagadish Mobiles, Mahadev Bookstall, Lotus International Play School and Satya Online Services. So let me first invite our judges. సో ఎంతో మందికి తమ శిక్షణలో డాన్స్ నేర్పి ఎంతో మందిని ఎంతో కళాకారులుగా తీర్చిదిద్దిన వ్యక్తి మన గోరా మాస్టర్. సో లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ గోరా మాస్టర్. ఒకప్పుడు గుత్తి ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉంది? ఎంతో మంది గుత్తి కోటను చూడడానికి ఎక్కడి నుంచో వస్తున్నారు. సో అలాంటి మన గుత్తి కోటని ఒక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దిన వ్యక్తి మన విజయ్ భాస్కర్ గారు. సో లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ విజయ్ భాస్కర్ సార్. సో ఎంతో మంది పేద విద్యార్థులు ఎంతో తక్కువ ఫీజులతో ఇప్పుడు విద్యని అభ్యసిస్తున్నారంటే బికాస్ ఆఫ్ దిస్ కేఎస్కే ట్యూషన్స్ స్థాపించిన వ్యక్తి మన సునీల్ సార్. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ సునీల్ సార్. సో మామూలుగా అయితే మనకి ఇంట్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు, మనం ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే చెప్పడానికి. సో ఇక్కడ మన కంటెస్టెంట్స్ కి ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి ఉన్నారు మన టీమ్ లీడర్స్. సో లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ శీర్షిక. హాయ్ శీర్షిక. సో ఇప్పుడు మనతో ఒక టీమ్ లీడర్ ఉన్నారు, తనతో పోటీ పడడానికి ఇంకో టీమ్ లీడర్ కావాలిగా. సో పిలిచేద్దామా? లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ అభిరామ్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. సో శీర్షిక ఫస్ట్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? జ్యోతిలక్ష్మి, ఫుల్ జస్ట్ అన్నావు ఏంటి? ఏం సంగతులు? ఫారెన్ నుంచి మా బావ వస్తున్నాడు. ఈసారి ఎలాగో అలాగా నా ఆట పాటలతో మా బావని బుట్టలో పడేసి ఫారెన్ చెక్కేయాలి. ఒరే ఆజాము, ఓయ్ జ్యోతిలక్ష్మి ఆట పాట అంటుంది, మరి మనం పాడుకున్నావా? అయితే వచ్చింది మరి. ఓయ్ బాబు, ఓయ్ రా బాబు, ఓయ్ రా రే ఓయ్. ఏ బాబు, ఓయ్ రా బాబు, బాబు ఏ రా బాబు, రా సంగే చెప్పులన్న బాబు.
తత్సలాల బొడ్డు చూసాంలేవా. నా పేరు రాంబాబు కాదు, అఖిల్ బాబు. హాయ్ మై డియర్ ఫారిన్ రాంబాబు, ఎప్పుడొచ్చావేంటి ఫారిన్ నుండి? సో నాకైతే ఈ ఫారిన్ రాంబాబు డాన్స్ అయితే అద్దె కొట్టేశాడు. సో మన జడ్జెస్ అడుగుదాం, వాళ్ళకి ఎలా నచ్చిందో చూద్దాం. సో ముందుగా గౌరవ మాస్టర్, మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్ హైఫై సూపర్. సూపర్. సో ఇది ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి మార్క్స్ అన్ని కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి. మీ మార్క్స్ ఏంటో మళ్ళీ రివీల్ చేద్దాం. సో విజయ్ భాస్కర్ సార్, మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? గుడ్ కాన్సెప్ట్. అలాగే మన అఖిల్ గారు కూడా రాంబాబు మాదిరి కుమ్మినాడు, చాలా ఎక్సలెంట్. ఆల్ ది బెస్ట్ బాబు. సో సునీల్ సార్, మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? ఫస్ట్ పర్ఫార్మెన్స్ కంటే ఇప్పుడు సెకండ్ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉందమ్మా. ఓకే, వెరీ నైస్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. సో ఈ ఫారిన్ రాంబాబు డాన్స్ గురించి మాజీ కౌన్సిలర్ అయిన వరలక్ష్మి మేడం గారు ఏం చెప్తారో విందాం. మొట్టమొదటిగా దుమ్ము రేపే ప్రోగ్రామ్కి నన్ను అతిథిగా పిలిచినటువంటి సునీల్ గారికి మరియు మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత లాగా ఉంది మీరు అమ్ములు. నీ డాన్స్ చాలా సూపర్ 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 సూపర్. థ్యాంక్ యూ. మాస్టర్లు చెప్పినట్ల అయితే మొట్టమొదటిగా డాన్స్ అంటేనే స్టేజ్ ఎవరైతే మొత్తంగా వాడుకుంటారో వాళ్ళదే డాన్స్. మీరు చాలా బాగా, మీ కాస్ట్యూమ్స్ బాగున్నాయి, మీ డాన్స్ బాగుంది. నెక్స్ట్ మిమ్మల్ని టీవీ షోలకు చూడాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రామానుజన్ స్కూల్ హెడ్ మాస్టర్ అయిన హరీష్ గారిని పర్ఫార్మెన్స్ గురించి ఎలా ఉందో చెప్పవలసిందిగా కోరుతున్నాను. డిఎన్టీ ప్రోగ్రాం ద్వారా మన చిన్నపిల్లలైనటువంటి డ్యాన్స్ కంటెస్టెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాండ్స్ అప్ అమ్మా. అందులో వచ్చి ఈమె చిన్నమ్మాయి అయినా కూడా ఎంత బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే ఈ స్టేజ్ అనేది అదిరిపోయింది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సో ఇందాక వాళ్ళ టీం నుంచి అయితే దుమ్ము రేపేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళతో పాటు పోటీ పడడానికి ఎవరు వస్తున్నారో కనుక్కుందాం. సో అభిరామ్, మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? जरा ले तो ना गरम गरम चाय, सकुबाई नहीं चाय इससे अदे बचो हाय. ये स्कूल ना घुमा घुमा चाय, ये माँ फेमस सिटी ले तो दुबई. Please come and sing us a चाय. Welcome to second class. Welcome to Welcome to Central Park.
Son sokasakku తీసి కాచాతి కోసం చూసి హ్యాపీ హ్యాపీ టెన్షన్ Welcome to Sakubai. Welcome to మరో దేవదాసు చేశాడు సక్కుచాయి కోసం చేశాడు ఎక్స్ప్రెస్ నీ జారే పోలీసు చూసాడు బాసు చేశాడు పీసు సింగు సక్కుచాయికి సప్లై పోయాడు Welcome to Sakubai. Welcome to Sakubai. హాయ్ సక్కుబాయ్, నాకు ఇస్తామని గరం గరం చాయ్. మరి నాకైతే ఈ సక్కుబాయ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత పెద్ద ఫ్యాన్ అయిపోయాను చాయ్కి. సో మన ఈ పర్ఫార్మెన్స్ మన జడ్జెస్ కి ఎలా నచ్చిందో కనుక్కుందాం. ముందుగా గౌరవ మీకు ఎలా నచ్చింది ఈ సక్కుబాయ్ పర్ఫార్మెన్స్? సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. గ్రూప్ కోఆర్డినేషన్ కానీ, మీరు చేసిన పర్ఫార్మెన్స్ కానీ, మీరు తీసుకున్న సాంగ్ కానీ, ఆ డ్రెస్ కాస్ట్యూమ్ కానీ, మీరు బీట్ టు బీట్ ఏదైనా రాంగ్ జరుగుతుందా రాస్తాం ఒక పాయింట్ అనేది ఆలోచిస్తున్నాను. దొరకకుండా ప్రాక్టీస్ చేసినారు, దొరకకుండా బాగానే ప్రిపేర్ అయినారు. సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు సక్కుబాయ్ కోసం నేనేం చేయాలి? ఒక విజిల్ వేస్తా. థ్యాంక్ యూ సార్. మీ మధు మాస్టర్కి, మీ పర్ఫార్మెన్స్కి సూపర్, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. సో విజయ్ భాస్కర్ సార్, మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? చాలా ఎక్సలెంట్. సినిమాటిక్లా సినిమా భాషలోనే మాట్లాడుకోవాలి ఇలాంటి ఈవెంట్స్ అన్ని మనము, సమయం సందర్భాన్ని బట్టి. చాలా ఎక్సలెంట్ మధు. ఓకే, ఆల్ ది బెస్ట్. సునీల్ సార్, మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? ఈ ఛాయ్ సాంగ్ చూస్తే లేచి చప్పట్లు కొట్టక తప్పదు. థ్యాంక్ యూ సార్. శీర్షిక ఫస్ట్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఒక్కసారి
పొడి చీకు ముక్క పొడి చీకు ముక్కల నవక వచ్చి పొడుసులు ఇచ్చిపోయినా చూపిని గ్రేసు బాబా ఏం చేసిరి ఎప్పుడే ఇట్లా చేస్తారా ఎప్పుడు ఇట్లనే చేస్తారా? నాకైతే భలే నచ్చిందబ్బా. అయితే మరి కోడి పెట్ట ఎంత గట్టిగా కూసిందో అడుగుదామా మన జడ్జెస్ ని. సో గౌరవ మాస్టర్ మీకు ఎలా నచ్చింది కోడి పెట్ట పర్ఫార్మెన్స్? మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మీ ప్రాపర్టీ మీరు కాస్ట్యూమ్స్ ఆ లిటిల్ మాస్టర్స్ ఉన్నారే పంచలు కట్టుకుని బా ఏమున్నారు నైనా వాయించినారు అట్లే డాన్స్ విజయ్ భాస్కర్ సార్ మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? చించి పారేశారు. ఎక్సలెంట్. ఆల్ ది బెస్ట్ అందరికి. ఓకే థ్యాంక్ యూ సార్. సునీల్ సార్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వెరీ నైస్. ఓకేనమ్మా, వెరీ గుడ్. సో ఇందాక వాళ్ళ టీం నుంచి అయితే దుమ్ము రేపేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళతో పాటు పోటీ పడడానికి ఎవరు వస్తున్నారో కనుక్కుందాం. సో అభిరామ్ మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు?
ఆట కావాలి పాట కావాలని బాగా ఎరగొట్టేశాక మరి నీ ఆట పాట ఎంత కూత పెట్టించాయో అడుగుదాం మరి. సో మన జడ్జెస్ కి ఎలా నచ్చిందో తెలుసుకుందాం. గౌరవ మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? ఎక్సలెంట్, సూపర్ పర్ఫార్మెన్స్. విజయ్ భాస్కర్ మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? ఎక్సలెంట్. నేను మెగాస్టార్ని నీలో చూశాను. ఫయాజ్ గారు బాగా చేశారు. సునీల్ సార్ మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? గుడ్ పర్ఫార్మెన్స్. ఓకే, కీప్ ఇట్ అప్. సో ఇందాక వాళ్ళ టీం నుంచి అయితే దుమ్ము రేపేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళతో పాటు పోటీ పడడానికి ఎవరు వస్తున్నారు కనుక్కుందాం. సో అభిరామ్, మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఎంత హాట్ పర్ఫార్మెన్స్ అసలు, ఇంత కూల్ క్లైమేట్ లో కూడా. సో మరి నీ పర్ఫార్మెన్స్ మన జడ్జెస్ కి ఎలా నచ్చిందో కనుక్కుందామా? సో ముందుగా గౌరవ మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? బాగుంది, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు
విజయ్ భాస్కర్ సార్ మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? ఈ పాట చాలా సూపర్గా ఉంది, చించేశారు. సునీల్ సార్ మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? ఈ పాట ఎక్కడికో వెళ్ళిపోయింది. సో సూపర్ బాబు, నైస్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ నాన్న. ఓకే, ఎలిమినేషన్ రౌండ్. సో ఇప్పుడు ఎలిమినేషన్ ఎవరు ఫేస్ చేస్తున్నారో, ఏ టీం నుంచి ఎలిమినేషన్ ఉంటుందో తెలుసుకోవాలి అంటే మన జడ్జెస్ స్టేజ్ పైకి రావాలి. సో లెట్ మీ కాల్ అపాన్ అవర్ జడ్జెస్ ఆన్ టు ద స్టేజ్. చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెది. సో ఎలిమినేషన్ రౌండ్. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో, ఎవరు నెక్స్ట్ ఎపిసోడ్స్కి వెళ్తున్నారో మన జడ్జెస్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఈ ఎపిసోడ్లో చాలా హోరాహోరీగా గ్రూప్ డాన్సెస్ చేయడం జరిగినది. అలాగే ఒకరికొకరు పోటీ పడినారు, చాలా గట్టి పోటీని ఇచ్చినారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఎవరికో ఒకరికి ఎలిమినేషన్ చేయక తప్పదు. కాబట్టి ఎలిమినేషన్ ఫేస్ చేస్తున్న వారు సేఫ్ జోన్లో ఉన్న వారు ఎలిమినేషన్ అవుతున్న వారు సేఫ్ జోన్లో ఉన్న వారు ఈ ఎపిసోడ్లో అందరూ సేఫ్ జోనే. ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ చేయలేదు, అందరూ గట్టిగా పోటీ ఇవ్వడం జరిగింది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అందువలన ఈ ఎలిమినేషన్ని రద్దు చేయడం జరుగుతున్నది. సెవెన్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మీరు చాలా బాగా గట్టిగా పోటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.